ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించడం లేదంటూ వైద్య సేవలు బంద్ చేశాయి నెట్వర్క్ ఆసుపత్రులు. ఓపీడీ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయలు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. బకాయిలు చెల్లించాకే చర్చలకు వెళ్లాలంటూ నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తమ సామర్థ్యానికి మించి తాము పనిచేశామని, ఇన్ని బకాయిలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ విషయంలో ఆలోచన చేయడం లేదని, తమకు హాస్పిటల్స్ రన్ చేయడం చాలా కష్టంగా మారుతోందని, సేవలు అందించడం చాలా కష్టంగా మారుతోందని, తమ మీద ఒత్తిడి పెరుగుతోంది, భారం పెరుగుతోందంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్ల బకాయిలుంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీకి 1,400 కోట్ల బకాయిలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం త్వరలో నెట్వర్క్ ఆసుపత్రుల సేవలు బంద్ చేయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 330 హాస్పిటల్స్ కలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగా చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా ముందు బకాయిలు చెల్లించండి ఎంతో కొంత, ఆ తర్వాత మేము చర్చలకు వస్తాం, మీరు ఏ బకాయిలు చెల్లించకుండా కేవలం చర్చలకు పిలిస్తే కుదరదు అంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. మణికుమార్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మణికుమార్ అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికుమార్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కనీసం మేము చర్చలకు కూడా రాము, మాకు బకాయిలు చెల్లించకపోతే అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నట్లుగా తెలుస్తోంది. సో మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? అటు తెలంగాణ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా అటు వైద్య సేవలు తెలంగాణలో ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి ట్రస్ట్ కింద సేవలు అందించినటువంటి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఇప్పటికే ఓపీ సేవలను నిలిపేస్తామంటూ కూడా ప్రకటించాయి. తమకు గతం నుంచి రావాల్సినటువంటి ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 2,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి గతంలో కూడా వారు కోరిన పరిస్థితి. అయితే ప్రభుత్వం గతంలో చర్చలు జరిపి తర్వాత దాన్ని సద్దుమణిగించిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు బకాయిలు పేరిపోతున్న నేపథ్యంలో మరోసారి ఆసుపత్రుల అసోసియేషన్, ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా ఆ సమస్యను పరిష్కరించకపోతే మణికుమార్ మణికుమార్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది, మరొకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీన్వైల్ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయ్యాయి, అలాగే తెలంగాణలో ఆరోగ్యశ్రీకి సంబంధించి సైతం ఇప్పుడు సేవలు బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని, ముందు బకాయిలు చెల్లిస్తేనే మేము చర్చలకు సిద్ధం అవుతాం. ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా మేము వీటి గురించి ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత మాకు క్లియర్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మణికుమార్ జాయిన్ అయ్యారు మనతో. మణికుమార్, ఆంధ్రప్రదేశ్ లో అటు ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ట్రస్ట్ కింద సేవలు అందించినటువంటి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఓపీ సేవలను నిలిపేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. గతం నుంచి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 2,500 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. గతంలో కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపినప్పుడు కూడా దానికి సంబంధించి నిధులేమీ విడుదల కాకపోవడం, మరోవైపు దానికి సంబంధించి బకాయి ఇంకా పేరుకుపోవడంతో ఇప్పుడు సమస్యను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు కూడా ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. బకాయిలు పేరుకుపోవడంతో అటు సిబ్బంది జీతభత్యాలతో పాటు అటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించేటువంటి ఓపీడీ సేవలు ఏవైతుంటాయో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సేవలను పూర్తిగా నిలిపేస్తాం అంటూ కూడా లేఖ రాసిన పరిస్థితి. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించి అయితే బకాయిలు చెల్లించాలని డిమాండ్ కూడా చేసి ఆ సమయంలో ప్రభుత్వంతో చర్చలు జరపడంతో అటు ఆసుపత్రులు వెనక్కి తగ్గిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడం, నిధులేమి విడుదల కాకపోవడంతో మరోసారి ఆసుపత్రులకు సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించాలంటూ కూడా అటు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే
తాము ముందు బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కనీసం 2,000 కోట్ల రూపాయల బకాయిలను ముందు విడుదల చేయాలి. విడుదల చేస్తేనే తాము చర్చలకు వస్తామంటూ కూడా అటు ఆసుపత్రుల సంఘాలు కూడా చెప్పడంతో ఇప్పుడు ఆసుపత్రులకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించే ప్రతి ఆసుపత్రులను కూడా అటు ప్రజలు కావచ్చు, బాధితులు కావచ్చు, ఆసుపత్రికి వెళ్ళినట్టు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు చూడాలి ప్రభుత్వం దీని మీద అంటే చర్చలకు పిలిచి తర్వాత ఏమైనా నిధులు విడుదల చేస్తుందా, లేదంటే నిధులు విడుదల చేసిన తర్వాత చర్చలు పిలుస్తుందని అయితే చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిలిచిపోవడంతో అటు ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 2,500 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. సో మాకు ముందు బకాయిలు ఇస్తేనే మేము చర్చలకు వస్తాం అంటున్నారు. పూర్తిగా మొత్తం బిల్స్ అన్ని క్లియర్ చేయాలని అడుగుతున్నారా, లేకపోతే ముందు ఎంతో కొంత ఇవ్వాల్సిన పరిస్థితి? అంటే పూర్తి దాదాపు 2,500 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అంటే గతంలో చర్చలు జరిపినప్పుడు ఉన్న బకాయిల కంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా జీతభత్యాలు కూడా కష్టమవుతున్న నేపథ్యంలో తాము ఖచ్చితంగా దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలి, కనీసం 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే తాము చర్చలకు వస్తామంటూ కూడా అటు ఆసుపత్రుల సంఘాలు కూడా చెప్పడంతో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే దాదాపు ఒకేసారి 2,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలంటే అది చిన్న విషయం కాదు కాబట్టి ముందు చర్చలు జరుగుతుందా లేదా దానికి సంబంధించి ఎంతవరకు నిధులు విడుదల చేస్తుందనేది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మణికుమార్. మొత్తం మీద ఈ విషయం ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ కనుక నిజంగా ఓపీ ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లయితే వీలైనంత త్వరగా ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధం అంటుంది. కానీ బిల్స్ క్లియర్ చేస్తేనే ముందు మేము చర్చలకు వస్తాం. చాలాసార్లు చర్చలు కూర్చోబెట్టారు కానీ మాకు ఫలితం లేకుండా పోయింది. బిల్స్ క్లియర్ చేస్తామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక మేము మెయింటైన్ చేయలేని పరిస్థితి వస్తుంది. హాస్పిటల్స్ రన్ చేయలేని పరిస్థితుల్లో, సేవలు అందించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మేము పే చేసుకోవాల్సిన బిల్స్ మాకున్నాయి, మాకు బర్డెన్ అవుతుంది అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 1,400 కోట్ల బకాయిలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ సైతం ఇప్పుడు బంద్కు పిలుపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో ఇక్కడ కూడా సేవలు నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.